ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కృపా కాపుదల, నీ సన్నిధి ప్రభా మాకు తోడయండి నడిపించి దేవా, నీ కృపతో మమ్మల్ని నింపి సర్వాధికారి తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా యేసయ్య, గత వారమంతా కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. ఈ వారం ఎవరైతే నీ బిడ్డలు ప్రభా యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో సర్వశక్తిమంతుడా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. మేమందరము కూడా తండ్రి నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. ప్రభా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మరొకసారి చదువుకుందామండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుని మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుణ్ణి ఏ శక్తి అయితే దేవుణ్ణి ఆ యొక్క సమాధిలో నుంచి లేపిందో ఆ ఆత్మను దేవుడు మనలో ఉంచారంట. ఎంత గొప్ప విషయమో కదా. మనము ఏప్రిల్ 5వ తారీఖున పునరుద్ధాన దినమును మనం జరుపుకున్నాము. అందరం కూడా పునరుద్ధాన శక్తిని ధ్యానించాము. కానీ దేవుడు ఈ రోజు మనతో ఏం చెప్తున్నారో తెలుసా? ఏ శక్తి అయితే దేవుణ్ణి లేపిందో, ఏ ఆత్మ అయితే దేవుణ్ణి లేపిందో ఆ ఆత్మను దేవుడు నీలో ఉంచారు. ఒక్కసారి ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఇంగ్లీష్లో ఒకసారి చూద్దామండి. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. ద సేమ్ పవర్ దట్ రేస్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ద సేమ్ పవర్ దట్ రేస్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఏదైతే మృతులలో నుండి సమాధిలో ఉన్న యేసయ్యను లేపిందో ఆ శక్తిని దేవుడు నీలో నాలో ఉంచారంట. ఎంత గొప్ప విషయమో కదా. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అనేకమైన శక్తులు ఉంటాయి. అనేకమైన, ఇది గొప్ప శక్తి, ఇది గొప్పగా ఉంటుంది, ఇది అన్నిటికంటే గొప్పది. కానీ మరణాన్ని కూడా జయించిన ఆ శక్తి, ఆ ఆత్మ అన్నిటికంటే గొప్పది కదా. ఆ ఆత్మను దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉంచాను అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఆ యొక్క దేవుడు మన హృదయంలో ఉంచిన ఆత్మ ఏమి చెయ్యగలదో మనం తెలుసుకోవాలి కదా. అసలు మనలో ఆ ఆత్మను దేవుడు ఉంచాడు. అంత గొప్ప ఆత్మను మనం ఉంచాడు. అసలు ఆ ఆత్మ మనలో ఏమి చేయగలదు, ఈ లోకానుసారంగా ఎటువంటి ఆశీర్వాదాలను ఇవ్వగలదో మనము 3 విషయాలలో ఈ రోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో దేవుడు ఉంచారు, మనలో నివసిస్తుంది. దేవుని మృతుల్లో లేపిన ఆత్మ మనలో నివసిస్తుంది. మొట్టమొదటిగా, మృతులలో నుండి దేవుని లేపిన ఆత్మ ఏమి చేయగలదు కదా. మృతులలో నుండి దేవుణ్ణి లేపిన ఆత్మ ఈ లోకంలో మనల్ని ఏ విధంగా నిలబెట్టగలదు, ఏ విధంగా ఆశీర్వదించగలదో మనం చూద్దాం. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఎంత గొప్పదో మనం ఇంకా తెలుసుకోగలం, ఇంకా దాని మీద ఆధారపడగలం. ఆ ఫస్ట్ పాయింట్ లో ABCDE చూసినట్లయితే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది. అసాధ్యమైన వాటిని ఈ యొక్క ఆత్మ, దేవుడు ఏదైతే మన హృదయంలో ఉంచారో ఆ ఆత్మ అసాధ్యము అయిన వాటిని సుసాధ్యం చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
ఏదైతే దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని మనలో ఉంచారో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు కదా. మనలో దేవుడు ఉంచిన ఆ ఆత్మ అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను చేయగలిగిన ఆ గొప్ప శక్తి గల ఆత్మ, గొప్ప శక్తి గల దేవుడు అని ఉంది. మనము ఈ లోకంలో ఆశీర్వదింపబడడం అసాధ్యం, ఈ రోగం పోవడం అసాధ్యం, ఈ ఆర్థిక ఇబ్బంది పోవడం మన జీవితంలో అసాధ్యం. వాళ్ళ తాతలు అలానే జీవించారు, వాళ్ళ తండ్రులు అలానే జీవించారు, వీరి యొక్క తరం కూడా ఈ విధంగానే జీవిస్తుంది. ఇంకా వారి మీద ఉన్న శాపము, ఆ యొక్క లేమి, ఆ యొక్క కొరత పోవడం అసాధ్యము. కానీ ఈ యొక్క శక్తి గల ఆత్మ, కార్య సాధకమైన తన ఆత్మను మనలో ఉంచిన దేవుడు అది ఏం చేయగలదో తెలుసా? ఆ ఆత్మ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి మన జీవితంలో చూపిస్తుంది. అంత గొప్ప ఆత్మను, అంత గొప్ప శక్తిని దేవుడు, నీ దేవుడు, మన దేవుడు నీలో నాలో ఉంచారు. మనం అనుకుంటాం, అయ్యో ఇంతేనేమో నా జీవితం, ఇంకా చనిపోయే వరకు ఇంతేనేమో, నేను ఇలా ఉన్నాను, నా తర్వాతి తరాలు ఇలా ఉండాలేమో. కానీ మనము ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు మృతుల్లో నుంచి లేపిన ఆత్మ మనలో ఉందని గ్రహించి ఆ శక్తి మీద, ఆ ఆత్మ మీద మనము నువ్వు నేను ఆధారపడతామో, అసాధ్యము అయిన వాటిని సుసాధ్యము చేసి చూపిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే, పాపము మీద మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. పాపము మీద మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. మనము కొన్నిసార్లు ఇటువంటి సాక్ష్యాన్ని మనం వింటా ఉంటాం. అప్పుడు బాగుండేదండి వాళ్ళ జీవితం, కానీ ఇప్పుడు బాలేదు, ఆ స్థితి బాలేదు, ఇంకా స్థితి మళ్ళీ వాళ్ళకి పూర్వ స్థితి రాదు. అంటే ఆ స్థితి ఎలా ఉంది మన జీవితంలో? ఒక మరణకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. అప్పుడు వాళ్ళు బాగా ఉండేవాళ్ళండి, అప్పుడు వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో సమాధానం, సంతోషం ఎంతో బాగా ఉండేది. కానీ ఇప్పుడు వారు అందరూ చల్లా చెదరైపోయారు, వారందరూ సమాధానం లేకుండా ఉన్నారు, ఒక కుటుంబంలో ఒక విడిపోయిన తత్వం కలిగి ఉన్నారు అన్న మాటలు. అంటే మన కుటుంబంలో ఒక మరణకరమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. అటువంటి మరణకరమైన జీవితమైనా సరే, ఆ యొక్క చివరి స్థితికి వచ్చిన జీవితమైనా సరే, పాపమైనా సరే మన మీద అధికారం లేకుండా చేస్తుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55, 57 వచనాల వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వచనాలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. అయినను మనకు జయము అనుగ్రహిస్తున్న కదా, మరణము మీద, పాపము మీద అధికారం లేకుండా ఏదైతే దేవుడు మనలో తన యొక్క తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి యొక్క ఆత్మను పెట్టారో, ఆ ఆత్మ మనలో పాపానికి మరణానికి మన మీద అధికారం లేకుండా చేస్తుందని దేవుడు ఈ రోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అదే పాయింట్ లో సి చూస్తే, నూతన జీవితాన్ని ఇస్తుంది కదా. మనము ఎంతో చక్కగా ఉండేవాళ్ళం, కానీ దేవుడికి దూరం అయిపోయాం. దేవుడికి దూరం అయిపోవడం వల్ల సాతానుకు మన మీద అధికారం వచ్చేసి విచ్చలవిడితనంగా మనలో దేవుడు పెట్టిన ప్రతి ఒక్క జ్ఞానాన్ని, ప్రతి ఒక్క తలాంతుని, ప్రతి ఒక్క భారాన్ని సాతాను దొంగలించేశాడు, సాతాను తీసివేశాడు. ఆ భారం లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ యొక్క నీతి మనలో అస్సలు లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆ యొక్క ఏదైతే పునరుద్ధాన శక్తిని నీ హృదయంలో నేను ఉంచానో, ఆ పునరుద్ధాన శక్తిని, నేను నీలో ఉంచిన శక్తి నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమి. ఆ పాత స్వభావం అంతా గతించిపోయి మనలో దేవుడు నూతన స్వభావాన్ని చేస్తాడు, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకింతే నీ జీవితం అయిపోయింది, ఇంకింతే నువ్వు ఇలానే ఉండిపోతావు, ఇంకా నీకు ఆ యొక్క తలంతులు ఉండవు, ఆ యొక్క జ్ఞానం ఉండదు, ఆ యొక్క దేవుడు పెట్టిన ఏదైతే ఆత్మల భారం, ఏదైతే ఆ యొక్క నీతి నీలో ఉండదు అని అనుకుంటున్నావేమో. కానీ ఏదైతే దేవుడు నీలో పునరుద్ధాన శక్తిని నీలో ఉంచారో ఆ పునరుద్ధాన శక్తి నీలో నాలో ఏం చేస్తుందో తెలుసా? మనకి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మనకి మరలా నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆ శక్తి గొప్పది కాబట్టి మనల్ని మరలా ఆశీర్వదింపగలదు, మనల్ని మరలా చిగురింప చేయగలదు. అంత గొప్పది అండి దేవుడు మనలో ఆయన పెట్టిన పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. ఆ ఫస్ట్ పాయింట్ లో డి చూస్తే మనలో నివసించి మనల్ని బలపరుస్తుంది. మనకి అనేక సార్లు, చాలా సార్లు మన జీవితంలో భయం కలుగుతుంది కదా. అనేక విషయాలు చూసినప్పుడు మన జీవితంలో ఆందోళన చెందుతాం. అనేక విషయాలు మన జీవితంలో ఆశీర్వాదం కానీ ఏదైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది పొందుకోవడం చాలా లేట్ అవుతున్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఆందోళన, భయం చెందుతా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ ఏదైతే పునరుద్ధాన శక్తిని నీలో ఉంచనే ఆ శక్తి మనలో జీవించి మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటుందని చెప్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మనలో బలహీనతలు, భయాలు, మనలో నివసిస్తున్న శక్తి అది అధిగమిస్తుంది. మనలో ఉన్న భయం ఏదైతే ఉందో, బాధ అయితే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో అదన్నిటినీ మనం ఎప్పుడైతే ఆ శక్తి మీద మనం ఆధారపడతామో, దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి నాలో ఉందని ఆ శక్తి మీద నువ్వు నేను ఎప్పుడైతే ఆధారపడతామో మనలో ఉన్న ఆత్మ మనల్ని బలపరుస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తా ఉన్నారు కదా అండి. మనం అనుకుంటా ఉంటాం ఏదో అయిపోయింది, క్రైస్తవం ఉంటే బతికేసం, చర్చికి వచ్చాం, అయిపోయింది కాదు. కానీ మనము ఈ లోకంలో దేవుడికి, ఈ లోకస్తులకి చూపించాలి దేవుడు ఆత్మ నాలో ఆశీర్వదిస్తున్నాడు అని మనము నమ్మాలి. ఆ ఫస్ట్ పాయింట్ లోనే ఈ చూస్తే నిరీక్షణ మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మన నిరీక్షణ ఏమిటి అండి? ఒకసారి చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం, మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదైన శ్వాసము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జీవింపజేసెను కదా. మనలో ఒక నిరీక్షణను, ఒక ధైర్యాన్ని, ఏదైతే ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనలో ఉంచారో ఆ పునరుద్ధాన శక్తి ఒక నిరీక్షణను, ఒక ధైర్యాన్ని నా జీవితంలో కలిగిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఒక నిరీక్షణను, ఏ శక్తి అయితే దేవుణ్ణి లేపిందో ఆ యొక్క శక్తి ఒక నిరీక్షణను కలగజేస్తుంది. ఏమిటి అంటే మరణము తర్వాత కూడా నాకు జీవితం ఉంది, నేను ఇక్కడ ఆశీర్వాదాల కోసం ఇక్కడ జీవితం కాదు, ఆ యొక్క జీవితం కోసం నేను సిద్ధపడాలి అన్న నిరీక్షణను, నేను ఇంకా ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాలి అన్న ధైర్యాన్ని ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో ఉంచిన ఆ పునరుద్ధాన శక్తి మాత్రమే మనలో ధైర్యాన్ని, నిరీక్షణను కలగ చేస్తుంది అని మనం మర్చిపోకూడదు. పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందండి? మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది. రెండవదిగా బి చూస్తే
పాపము మీద, మరణము మీద, మరణము మన మీద అధికారం లేకుండా చేస్తుంది. నూతన జీవితాన్ని, మూడవదిగా నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో జీవించి మనల్ని బలపరుస్తూ ఉంటుంది కదా. ఆ పునరుద్ధాన శక్తి మనలో జీవించి మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటుంది. చివరిగా మనం చూస్తే నిరీక్షణ మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. నీలో దేవుడు, నాలో దేవుడు ఉంచిన ఆ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో అర్థమైంది కదా. ఆ పునరుద్ధాన శక్తి మనం అనుకుంటామండి, ఈ యొక్క పునరుద్ధాన శక్తి అంటే ఒక 11 days లోనే, ఒక శ్రమల కాలంలోనే జ్ఞాపకం చేసుకోవడం కాదు. మన దేవుడు, నా దేవుడు కోరుకుంటున్నారు ఈ యొక్క పునరుద్ధాన శక్తి మీద మనము ప్రతిరోజు ఆధారపడాలని ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారు. కేవలం దేవుడు ఆ యొక్క శ్రమల కాలంలోనే, ఈస్టర్ టైంలోనే ఆ యొక్క సిలువ ధ్యానాలు కాదు, కానీ ఆయన ఉంచిన శక్తి మనము ప్రతిరోజు ఆధారపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుణ్ణి మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో జీవిస్తుంది. మొట్టమొదటిగా మనం చూసాం, మృతుల్లో నుండి దేవుని లేపిన ఆత్మ ఏమి చేయగలదు. రెండవదిగా, పునరుద్ధాన శక్తిని అనుభవించాలంటే మనం ఏం చేయాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏదైతే దేవుణ్ణి మృతుల్లో నుండి లేపిన ఆత్మ, ఆ శక్తి దేవుడు మనలో ఉంచారు అని మనం విన్నాం. ఆ యొక్క పునరుద్ధాన శక్తి, ఆ శక్తి మనము పొందుకోవాలంటే మనము ఏం చేయాలి కదా. మనము ఆ యొక్క కొన్ని దినాలు మాత్రమే కాదు, సంవత్సరంలో ఒక 2 నెలలు, ఒక 40 రోజులు మాత్రమే కాదు ఆ పునరుద్ధాన శక్తిని ధ్యానించడం. ప్రతిరోజు ఆ పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడాలి. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని మనము ప్రతిరోజు అనుభవించాలి అంటే మనం ఏం చేయాలో ఈ యొక్క పాయింట్ లో కూడా ABCDE చూద్దామండి. ఆ ఏ చూసినట్లయితే విశ్వాసము మరియు ఒప్పుకోలు. మనము నోటితో ఒప్పుకోవాలి. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, దేవుణ్ణి లేపిన వాని ఆత్మ నాలో ఉన్నదని మనము నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవడమే కాదు, విశ్వసించాలి. దేవుడు ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, ఆ దేవుణ్ణి లేపిన ఆ శక్తి నీలో నాలో ఉంచాడు అని మనము విశ్వసించాలి. మొట్టమొదటిగా విశ్వాసము మరియు ఒప్పుకోలు. మనము నోటితో ఒప్పుకోవాలి, మనము విశ్వసించాలి. దానిలోనే బి చూసినట్లయితే సమర్పణ మరియు ప్రార్థన. మన యొక్క బలహీనతలు దేవుడికి పూర్తిగా సమర్పించి, మన యొక్క బలహీనతలు ఏదైతే ఉన్నాయో, మన యొక్క తప్పులు ఏదైతే ఉన్నాయో దేవుని సన్నిధిలో పూర్తిగా ఆ యొక్క సమర్పించి దేవుడికి మనము ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఈ విధంగానే ప్రార్థన చేయాలి. ప్రభా, నా యొక్క బలహీనత వల్ల నేను ఈ విధంగా మాట్లాడాను, నా యొక్క బలహీనత వల్ల నేను ఈ యొక్క చూపులు చూశాను, ఈ విధంగా ఉన్నాను, ఇలా ఉన్నాను అని మన యొక్క బలహీనతలన్నిటినీ దేవుడికి సమర్పించి మనము ప్రార్థన చేయాలి. ఆ దేవాది దేవుడు కోరుకునేది అదేనండి. మన యొక్క బలహీనతలను ఒప్పుకొని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క దేవుడు మనలో పెట్టిన ఆ పునరుద్ధాన ఆ శక్తిని మనం ప్రతిరోజు మనం అనుభవించగలం. ఆ యొక్క పాయింట్ లో సి చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించాలి. నేను ఒక ప్రశ్న వేస్తానండి, నీతో ఈ యొక్క రోజులో ఒక 24 గంటల్లో ఎవరన్నా నీతో మాట్లాడినప్పుడు ఏం చేస్తావు? వారి మాటలు జ్ఞాపకం చేసుకుంటావు. వారు ఈ విధంగా మాట్లాడారు అని నీకు అర్థమవుతుంది. వారు నాతో ఈ విధంగా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారని వేరే వాళ్ళు ఎలా మాట్లాడారో వాళ్ళకి చెప్తా ఉంటాం. అలాగే మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాం. మనం వాక్యాన్ని చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడడం కదా. మరి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి మాట్లాడితే నువ్వు ఎలా నెమరు వేసుకొని వేరే వాళ్ళకి చెప్తావో, ఎలా వారి మాటలు గుర్తుంటాయో, మరి వాక్యాన్ని చదివినప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ యొక్క వాక్యాన్ని ఆ రోజంతటిలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నావా? దేవుడు మనల్నే ప్రశ్నిస్తా ఉన్నారండి. మనల్నే ప్రశ్నిస్తా ఉన్నారు. వాక్యాన్ని ఏదో చదవాలి కాబట్టి చదవడం కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభా,
నువ్వు నాతో మాట్లాడవు ఈ మాట ద్వారా, నువ్వు నాతో మాట్లాడవు మాట ద్వారా. ఈ రోజు నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. నీతి మంతుల గృహము గొప్ప ధననిధి. అసలు నీతి అంటే ఏమిటి? ఈ విధంగా నీతి అంటే దేవుడితో మంచి యొక్క ప్రవర్తన కలిగి ఉండడం, దేవుడితో మంచి ఆ యొక్క రిలేషన్షిప్ కలిగి ఉండడం, అందరికీ న్యాయంగా, అందరి ఎదుట న్యాయంగా ప్రవర్తించడం. ఆ విధంగా నేను నేర్చుకున్నాను కదా అని ప్రతిరోజు ఏదైతే నువ్వు వాక్యాన్ని చదివావో వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను నువ్వు మర్చిపోకూడదు కదా. ఒక మనిషి నీతో నువ్వు అప్పుడు అలా మాట్లాడావు కదా అని అంటాం కదా. ప్రతిరోజు మనం వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మనకి ఎందుకు గుర్తుండట్లేదు అంటే, మనం ఏదో చదవాలి కాబట్టి చదివేసాం, అయిపోయింది, ఏదో చదవాలి, చదవకపోతే ఎలాగా అన్నట్లు కాదు. దేవుడు నాతో మాట్లాడుతున్నారు అన్న జ్ఞానము కలిగి మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఆ సెకండ్ పాయింట్ లో డి చూస్తే మనస్సును పునరుద్ధరించుకోవాలి. రిన్యూ యువర్ మైండ్. మనస్సును పునరుద్ధరించుకోవాలి కదా. మనలో ఉన్న భయాలను, మనలో ఉన్న ఓటమిని తీసివేసి దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, నేను ఆ భయాన్ని జయించగలను, ఆ ఓటమిని నేను జయించగలను, దేవుడు నాకు విజయం చేస్తాడు. ఆ యొక్క ధైర్యం మనకి ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడొస్తుందంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు రీల్స్ చూసినప్పుడు కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్లో షార్ట్స్ చూసినప్పుడు కాదు, కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో ఆ యొక్క ఆత్మ మన జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి మన మనసు పునరుద్ధరించబడడం మనం చూస్తాము. అప్పుడు మన మైండ్ రిన్యూ అయిపోతా ఉంటది. మనం ఈ ఓటమికి, ఈ లోకంలో ఉన్న భయాలకి మనము కృంగిపోము. కానీ ఎప్పుడైతే మనం ఆ మనస్సును పునరుద్ధరించుకుంటామో, ఎప్పుడైతే వాక్యం మీద, ప్రార్థన మీద మన హృదయాల్లో ఉంచుకుంటామో ఆ మనసు పునరుద్ధరించబడుతుంది. కాబట్టి దేవుడు ఆయన యొక్క ఆత్మను నాలో పెట్టారు కాబట్టి ఆ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటది. ఎప్పుడు నువ్వు నేను ప్రార్థన వాక్యాన్ని చేస్తా ఉన్నప్పుడు. ఆ సెకండ్ పాయింట్ లో డిఈ చూసినట్లయితే ఆత్మను అనుసరించి జీవించడం కదా. మనలో దేవుడు ఆయన యొక్క గొప్ప ఆత్మను, ఏదైతే పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు లేపాడో ఆ యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలో ఉంచారు అని మనం తెలుసుకున్నాం కదా. ఆ ఆత్మను దేవుడు ఎప్పుడైతే పెట్టారో ఆ యొక్క ఆత్మ మనతో ఉండాలి అంటే ఆత్మను అనుసరించి నువ్వు నేను జీవించాలి. అంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, పరిచర్యలో ఉండాలి, సంఘంతో కలిసి జీవించాలి కదా. ఇవన్నీ మనం చేసినట్లయితే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనము కొన్ని రోజులు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు ఆయన యొక్క శక్తిని మనం అనుభవించగలం. మొట్టమొదటిగా విశ్వాసము, ఒప్పుకోలు. రెండవదిగా మనము సమర్పణ కలిగి ప్రార్థన చేయాలి. మూడవదిగా వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగవదిగా మనస్సును పునరుద్ధరించుకోవాలి. చివరిగా ఆత్మను అనుసరించి మనం జీవించాలి. ఇప్పుడు అర్థమైంది కదా అండి. ఆ పునరుద్ధాన శక్తి, దేవుడు ఏ శక్తి అయితే నీలో నాలో దేవుడు పెట్టి ఉన్నారో ఆ శక్తి ఏమి చేయగలదో చూసాము. ఆ శక్తిని నువ్వు నేను ఎలా పొందుకోగలమో మనం చూసాం. ఇప్పుడు మనకి దేవుడు ఆ యొక్క చాయిస్ని మనకి వదిలేస్తున్నారు. నువ్వు ప్రతిరోజు ఆ శక్తిని పొందుకోవాలంటే ఎలా చేయాలో దేవుడు చెప్పారు. ఆ శక్తి ఏమి చేయగలదో దేవుడు చెప్పారు. కాబట్టి నువ్వు నేను ఏమి చేయాలంటే ప్రతిరోజు ఆ శక్తి మీద ఆధారపడితే ఈ లోకంలో నువ్వు నేను ఆశీర్వదింపకుండా దేవుడు వదిలిపెట్టడు. ఈ లోకంలో నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టను అని ఈ రోజు నీతో నాతో మనతో దేవుడు, ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఈ పునరుద్ధాన శక్తి మనలో ఉందని గ్రహించి ఆ విధంగా జీవిస్తే నిన్ను చూసిన ప్రతి ఒక్కరు దేవుడే నిన్ను ఆశీర్వదించారు అన్న సాక్ష్యాన్ని పొందుకుంటా. అది ఎంత గొప్ప సాక్ష్యం అంటే, నీ పేరు కన్నా ముందు నిన్ను నన్ను చూసినప్పుడు
ప్రతి ఒక్కరూ చెప్తారండి. దేవుడు పేరు చెప్పిన తరువాత నీ పేరు చెప్తారు. అది ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఆ సాక్ష్యాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆ పునరుద్ధాన శక్తిని దేవుడు నీలో నాలో ఉంచారు. ఆ పునరుద్ధాన శక్తి ఎంతో గొప్పది. ఆ శక్తి మీద దినదినము ఆధారపడి మనం దేవుణ్ణి తెలుసుకోండి అని చెప్పడమే కాకుండా మన జీవితాలు చూసి కూడా అనేక మంది దేవుడి దగ్గరికి రావడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ శక్తి మీద నువ్వు నేను ఆధారపడదామండి. ఆ శక్తితో మనం నింపబడదాం. ప్రతిరోజు ఏ విధంగా ఉంటే మనం ఆ శక్తిని అనుభవించగలమో కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి మనం అలక్ష్యంగా ఈ యొక్క మాటను మనం తీసుకోకూడదు. అలక్ష్యంగా ఏముందిలే అనుకోకూడదు. ఆ పునరుద్ధాన శక్తి మీద నువ్వు నేను ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దయచేసి దేవా, నీ కృపతో నింపి దేవా, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ శక్తి అయితే ప్రభా నిన్ను ఆ యొక్క మృతులలో నుండి లేపిందో ఆ యొక్క ఆత్మను మా హృదయాలలో నువ్వు ఉంచావు కదా దేవా. ఆ శక్తి మీద మేము ఆధారపడడానికి సహాయమును దయచేయండి. నీ కృపతో నింపబడడానికి సహాయమును దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించు దేవాది దేవా. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా, వర్ధిల్లింప చేయి దేవా. తండ్రి, మాతో మాట్లాడిన దేవా, ఆ శక్తి మీద ఆధారపడడానికి మేము ప్రతి దినము ప్రయాసపడడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించు దేవా. సర్వశక్తిమంతుడా, నువ్వు తోడేయండి, నడిపించు దేవా. వర్ధిల్లింప చేయి దేవా. మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరూ ఆ పునరుద్ధాన శక్తి మీద ఆధారపడి నువ్విచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాకు సహాయమును దయచేయండి. నువ్వే వర్ధిల్లింప చేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. పునరుద్ధాన శక్తిని మనం కొన్ని రోజులు మాత్రమే కాదు కానీ జీవితంలో ప్రతిరోజు అనుభవించాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ శక్తి మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఈ లోక ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.